హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఉమెన్. ఇవాల్టి స్పెషల్ బ్రెడ్ బర్ఫీ. ఈ బ్రెడ్ బర్ఫీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా అలాగే ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి లేట్ చేయకుండా ఈ బ్రెడ్ బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మిల్క్ బ్రెడ్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 6 బ్రెడ్స్ని తీసుకున్నాను. వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ని ఫైన్గా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దీంట్లో 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి. పాలని బాగా మరిగించుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుకుంటూ మరిగించాలి. ఈ పాలు బాగా మరిగి దగ్గర పడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని దీంట్లో కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి. బ్రెడ్ పౌడర్ని అంతా వేసుకుని కలుపుకున్న తర్వాత దీంట్లో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కనుక బర్ఫీ ఎక్కువ స్వీట్గా కావాలనుకుంటే మీ టేస్ట్కి సరిపడేట్టు షుగర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ బర్ఫీకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బర్ఫీ మిక్చర్ని ఈ ప్లేట్లో వేసుకుంటూ ప్లేట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని పైన జల్లుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పలుకులను కూడా ఇలా బర్ఫీ పైన యాడ్ చేసుకోవాలి. అంతే, బ్రెడ్ బర్ఫీ రెడీ అయిపోయింది. దీన్ని 10 నిమిషాలు పక్క నుంచి చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ బ్రెడ్ బర్ఫీ చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ బర్ఫీని తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసారు కదా. అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thanks for watching.